దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. గడిచినటువంటి కాలం నుండి ప్రకటన గ్రంథ వివరణ జరుగుతూ ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రకటన గ్రంథ వివరణ యూట్యూబ్లో అప్లోడ్ చేయలేకపోయాము. దేవుని యొక్క కృపను బట్టి మరలా అప్లోడ్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. ప్రకటన గ్రంథ వివరణలో ఈరోజు మనం 6వ భాగాన్ని విందాం. పెర్గము సంఘాన్ని గుర్చినటువంటి వివరణ. ఈ యొక్క వాక్య భాగానికి అంశం ఏంటంటే, మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో సాతాను సింహాసనం మధ్య విశ్వాసం, సాతాను సింహాసనం మధ్య ఏ విధంగా వారు విశ్వాసాన్ని కనపరిచారు అనేటువంటి విషయాన్ని గురించి మనం విందాము. పెర్గము సంఘం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12 నుండి 17 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం విందాం. ఈ యొక్క సమయంలో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు కూడా టర్కీ దేశంలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆనవాళ్ళు, చారిత్రక ఆధారాలు మనకి ఇప్పటికీ టర్కీ అని గతంలో పిలువబడినటువంటి, ఇప్పుడు తుర్కీ అని పిలువబడుతున్నటువంటి దేశంలో ఇప్పటికి కూడా గత కాలంలో ఉన్నటువంటి 7 సంఘాలు కూర్చున్నటువంటి ఆనవాళ్ళు ఇప్పటికీ ఆ యొక్క తుర్కీ దేశంలో ఉన్నాయి. కనుక మనం ప్రకటన గ్రంథం జరిగింది, అది నిజం అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. ఈ యొక్క సమయంలో పెర్గము టర్కీలో దేశములో ఈ యొక్క సంఘం ఉంది. క్రీస్తు శకం 314 నుండి 590 అన్య సాంప్రదాయాలు సంఘములో ప్రవేశించాయి. ఎఫెసీ పట్టణానికి దక్షిణంగా 116 కిలోమీటర్లలో ఈ యొక్క పెర్గము ప్రాంతం ఉంది. ఎఫెసు, స్మొర్ణ, తర్వాత పెర్గము. ఈ పెర్గము అనేటటువంటి సంఘం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏంటంటే మతపరమైనటువంటి కేంద్రంగా ఉంది. ఎఫెస్సులో అక్కడ కూడా అర్తిమీదేవి దేవాలయం ఉంది. వాణిజ్యం ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంది ఎఫెసీ పట్టణంలో, ఎందుకంటే ఓడరేవులు ఉన్నాయి అక్కడ. ఇక్కడ మతపరమైనటువంటి కేంద్రం ఉంది. సాతాను కేంద్రం భూమి మీద ఉంది. ఈ లోకాధికారి ఎవరు? అపవాది, ఈ లోక అధికారి. ఈ పెర్గము ప్రాంతంలో వివిధ మతాలకు సంబంధించినటువంటి గుళ్ళు, గోపురాలు, అదేవిధంగా కైసరు ఐగుస్తు ఆలయం ఈ యొక్క ప్రాంతంలో ఉంది. నకిలీ ఆత్మ ఆధిపత్యం. అంతేగాక పెర్గములో బిలాము బోధ, నికోలీతుల బోధ, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క పెర్గము. మతపరమైనటువంటి కేంద్రం పెర్గము ప్రాంతం. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా 6వ భాగం పెర్గము సంఘానికి దేవుడు రాసినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ యొక్క పెర్గము సంఘానికి యోహాను గారి ద్వారా వ్రాయబడినటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘము దూతకు ఇలాగ వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. వాడి అయిన ఖడ్గం, వాడి అయిన ఖడ్గం అంటే ఏమిటి? పదునైన ఖడ్గం గలవాడు అంటే దేవుని యొక్క వాక్యము అనే పేరు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటటువంటి సంగతులు ఏమనగా అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి
ఉంది. దేవుని యొక్క వాక్యం. పెర్గములో గొప్ప గ్రంథాలయం ఉంది. వివిధ దేవుళ్ళు గౌరవార్థం అనేక దేవాలయాలు ఉండేవి. నగరానికి ఎదురుగా ఉన్నటువంటి కొండపై దుపతి దేవకు పూజాపీఠం ఉండేది. ఆరోగ్య దేవత పూజా కేంద్రం కూడా ఈ పెర్గములో ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా పోల్చబడ్డారు? దేవుని యొక్క వాక్యంగా ఆయన పోల్చబడ్డారు. దేవుని యొక్క వాక్యం ఎటువంటిది? రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇక్కడ ఎవరు చెబుతున్నారు? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? 13వ వచనం 2వ అధ్యాయం. సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నామని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసేయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇక్కడ దేవుడు ఎరిగి ఉన్నటువంటి వాడు. సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసేయుండి. చూడండి, దేవుని యందు మనం విశ్వాసేయి ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే చక్రవర్తి లేదా దుపతి పూజాపీఠం, చక్రవర్తిని పూజించటానికి అంతిప నిరాకరించి ఉంటాడు. అందుకని అంతిప అనేటటువంటి వ్యక్తిని చంపటం వలన క్రైస్తవులు భయపడి తమ యొక్క విశ్వాసాన్ని విడిచిపెడతారు అని ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తి కైసరు. చూసారండి దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడింది అంటే కైసరు ప్రభువుగా కొలిచేటటువంటి దినాలు ఆ దినాలు. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి చక్రవర్తినే దేవునిగా కొలిచే దినాలు ఆ దినాలు. అటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అంటే కైసరు ఎవరు? ప్రభువు. కైసరే ప్రభు. కానీ ఒకవేళ అంతిప జీసస్ లార్డ్ అని ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభు అని ఉంటాడు. అంటే ఇక్కడ అంతిపాను చంపటం వలన క్రైస్తవులు తమ యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టి చక్రవర్తిని పూజిస్తారు అనేటటువంటి ఒక ఆలోచన కలిగి ఉండవచ్చు. ఆనాటి పరిస్థితులు ఏంటి? విగ్రహారాధన, అనైక్యత, నిజ జీవనికి వ్యతిరేక సంస్కృతి. అయినా విశ్వాసంలో నిలబడ్డారు ఆనాడు. అందుకని దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? దేవుడు ఇక్కడ వాక్యంలో ఏమని మాట్లాడుతూ ఉన్నారు? నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును, నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందున ఉన్నటువంటి విశ్వాసాన్ని నీవు విడిచిపెట్టలేదు అని నేను ఎరుగుదును. నాకు తెలుసు. పెర్గమా పట్టణంలో మరి అంతిప దేవుణ్ణి గౌరవించి అంతిప చంపబడ్డా కూడా కొంతమంది విశ్వాసం నిలబడ్డారు అన్న విషయం దేవుడికి తెలుసు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. చూడండి, ఈనాటి పరిస్థితి ఏంటి? చెడ్డ వినోదం, డబల్ మీనింగ్ డైలాగులతో కూడినటువంటి చెడ్డ వినోదంతో కూడినటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. పాపాన్ని ప్రోత్సహించేటటువంటి సంస్కృతి ఉంది ఈ రోజులో సమాజంలో ఏముంది? పాపాన్ని ప్రోత్సహించేటటువంటి సంస్కృతి ఉంది. డబల్ మీనింగ్ డైలాగులతో కూడినటువంటి చెడ్డ వినోదం ఈరోజు సమాజంలో ఉంది. సంఘం చెడ్డ ప్రపంచంలో మనం ఉన్నాం. విశ్వాసాన్ని కోల్పోకూడదు. చూడండి, జలప్రళయం రాకముందే దేవుడు ఆది కాండంలోనే జనులు తమ మార్గాలను చెరిపివేసుకున్నారు అని దేవుడు ఆనాడు చెప్పాడు. దేవుడు మానవుని సృష్టించినందుకు సంతాపడ్డాడు. నరుల యొక్క ఆలోచన కేవలం చెడ్డది, ఎల్లప్పుడూ చెడ్డది. వారు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. హృదయం యొక్క ఆలోచన కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని దేవుడు చూశాడు. జలప్రాణానికి ముందే ప్రపంచం చెడిపోయింది. ఆనాటి నుండి ఈనాటి వరకు
ఇంకా ఈనాడు మరి ఎక్కువగా ప్రపంచం చెడిపోయింది. కనుక ఈరోజు ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క వాక్యము మీద మనం ఆడుకొని ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో మనం విశ్వాసం కలిగి ఉండాలి, కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు అని ఈ యొక్క 13వ వచనం ద్వారా మనం నేర్చుకున్నాము. 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? దేవుని యేసుక్రీస్తు ప్రభువారు 12వ వచనంలో ఎవరు? వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించును అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడ్డట్టు మనం చెప్పబడ్డట్టు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యము అనేటటువంటి ఆ నామం కలిగి ఉన్నారు. చూద్దాం 14వ వచనం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపబలుస్తున్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. చూడండి దేవుడు ఏం చెబుతున్నాడు దేవుని యొక్క వాక్యంలో. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా? నేను నీ మీద కొన్ని తప్పిదాలు మోపబడుతున్నది. దేవుడు ఈ యొక్క పెర్గమ సంఘంలో కొన్ని తప్పిదాలు మోపుతున్నాడు, తెలియజేస్తున్నాడు. విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, విగ్రహాలు బలిచ్చిన వాటిని తినకూడదు. ఎందుకంటే విగ్రహాలు బలిచ్చిన వాటిని తినకూడదు అని దేవుని యొక్క వాక్యం చెప్పబడింది కాబట్టి ఖచ్చితంగా మనం తినకూడదు. జారత్వం చేయనట్లును, జారత్వం అంటే అర్థం ఏంటంటే వివాహం అవ్వకముందే తమ యొక్క శరీరాలను ఎవరైతే శరీరలో ఉన్నటువంటి కోరికలను తీర్చుకుంటారో అది జారత్వం. వివాహం అయిన తర్వాత తమ యొక్క శరీరాన్ని ఎవరైతే అపవిత్రం చేసుకుంటారో అది వ్యభిచారం. అది దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి స్పష్టమైన విషయం. కానీ ఇక్కడ ఆత్మీయ జారత్వం అంటే నిజదేవుని విడిచిపెట్టి వేరే వాటిని పూజించడం, అది ఇక్కడ రాయబడిన విషయం అన్నమాట. ఇజ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. చూడండి, ఇక్కడ బాలాకు నేర్పించాడు. బిలాము బోధ ఏంటి? మనం చూస్తే బిలాము బోధ బయలుబేలు దేవతను పూజ చేయటానికి బిలాము నేర్పినటువంటి బోధ ఏంటి? బయలుబేజు దేవతలకు పూజలు చేయటానికి బిలాము ఇజ్రాయెల్లో కొందరిని ఆహ్వానించాడనమాట. ఎందుకు ఆహ్వానించాడు? బయలుబేలు దేవతలకు బలి అర్పించటానికి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1-3 వచనాలు, 31వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. రాజీపడే జీవితం, పాపాన్ని సమర్థించేటటువంటి బోధ ఇది. అర్థమైందంటారా? బాలాకు బిలాము ప్రవక్తకు నేర్పినటువంటి విషయం ఇది. కొంతమంది విగ్రహారాధనతో కలిసిపోయారు. పెర్గము సంఘంలో కొంతమంది విగ్రహారాధికులతో కలిసిపోయారు. పాపాన్ని చిన్న విషయంగా చూశారు. సంఘంలో రాజీ పడేటటువంటి విధానం అనేది ప్రారంభమైంది. ఈనాడు పరిస్థితి ఏంటి? పవిత్రత తగ్గిపోవటం, లోకంతో కలిసిపోయినటువంటి క్రైస్తవ జీవితం, బయట క్రైస్తవం, లోపల రాజీ పడేటటువంటి విధానం. సంఘం ప్రేమ కాదు, ప్రేమతో కూడినటువంటి పరిశుద్ధత కావాలి. సభ్యులు పెరగటం కాదు, పవిత్ర జీవితం ముఖ్యం. సంఘంలో సభ్యులు ఎక్కువ మంది పెరగటం ముఖ్యం కాదు. ఎంతమైతే సంఘంలో సభ్యులు పెరిగారో వారు పరిశుద్ధంగా ఉన్నారా లేదా అనేది ముఖ్యం. అది దేవుని యొక్క వాక్యం చెబుతున్న విషయం. మనము ఈ యొక్క చూడండి, మనము 14వ వచనంలో నుండి 15వ వచనం నుండి ఈ విషయాలు మనం నేర్చుకున్నాము. 15వ వచనం కూడా ఏమనుంది? అటువలే నికోలీతుల బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు. నికోలీతుల బోధ ఏంటి?
విగ్రహారాధనను అర్పించిన వాటిని తినమని చెప్పటం. ఇది నికోలీతుల బోధ. కనుక మనం విన్నటువంటి వాక్య విషయంలో ఈ యొక్క 14-15 వచనాలు మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క వాక్యంలో నుండి మనం 14-15 వచనాలు నేర్చుకుందాం. ఈనాడు కూడా చూడండి, విగ్రహారాధికులతో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, ప్రేమించాలి. కానీ విగ్రహాలకు బలిర్పించిన వాటిని తినకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ అది. దెయ్యాలకి కానీ దేవుడికి కాదు బలి అర్పించేదని పౌలు గారు తన యొక్క పత్రికలలో తెలియజేశారు. మనకి దేవుని యొక్క వాక్యం ముఖ్యం. అవతో దేవుడు ఏం చెప్పాడు? మంచి చెడ్డల తెలివి నిచ్చు వృక్ష ఫలాలు తిరు దినమున చచ్చేదవని నరుడికి ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పాడు చేయొద్దని, అంతే. ఎదురు చేయొద్దు, చేస్తే ఏమైంది? ఇదంతా కూడా ఎదురు మాట్లాడటం. అదేంటంటారు, ఎదురు మాటలు మాట్లాడకూడదు. దేవుడు చెప్పింది చేయాలి. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో నుండి మనం 16 వచనం. కావున మారుమనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. 16 వచనంలో ఏమని రాయబడి ఉంది? పశ్చాత్తాపడమని ఆనాటి సంఘానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు విశ్వాసులను మారటానికి అవకాశం ఇస్తాడు. విశ్వాసులు మారటానికి దేవుడు ఏం చేస్తాడు? అవకాశం ఇస్తాడు. ఈనాడు పాపాన్ని సమర్థిస్తారు. సంఘంలో ఏముండాలి? సత్యమైనటువంటి బోధ ఉండాలి, పశ్చాత్తాపం కూడినటువంటి విశ్వాసులు ఉండాలి, పవిత్ర జీవితాన్ని జీవించే వాళ్ళు ఉండాలి. అదేంటంట, ఈరోజు చాలామందికి మారుమనసు లేదు. నీళ్లలో మునిగి లేస్తారు, పాపం పోయిందనుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ రక్తంలో పాపాలు కడుక్కోరు. అదేవిధంగా మారు మనసు లేదు. బాప్తిజం తీసుకోక ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. మారు మనసు పొందమని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏమని రాబడింది? కావున మారు మనసు పొందుము. మారు మనసు పొందాలి. మారు మనసు పొందమని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. మారు మనసు పొందు. మారు మనసు మొట్టమొదట మనసులో మార్పు రావాలి, దాన్ని మారు మనసు అంటారు. మారు మనసుకు తగినటువంటి అదేంటారా, ఆత్మఫలాలు ఫలించాలి. మనసులో మార్పు రావాలి, పడాలి, దానికి సాదృశ్యమైనటువంటి నీటి బాప్తిని తీసుకోవాలి, అంతరంగంలో ఆత్మఫలాలు ఫలించాలి. చూడండి, దేవుని యొక్క వాక్యం కూడా ఏమని రాయబడి ఉంది? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి. ఇప్పుడే గొడ్డలి. బాప్తిజం ఇచ్చి యోహాను గారు అన్నారు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరుకు ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని వాక్యంలో రాయబడు. కనుక ప్రకటన గ్రంథ వివరణలో 6వ భాగాన్ని మనం వింటూ ఉన్నాం. ఈ యొక్క 6వ భాగానికి మనం పెట్టుకున్నటువంటి పేరేంటంటే సాతాను సింహాసనం మధ్య విశ్వాసం కలిగి ఉండాలి. ఇది ఈరోజు ఈ 6వ భాగానికి వాక్య అంశం. కనుక మీరు ప్రకటన గ్రంథ వివరణలో మొదటి భాగం నుండి మీరు వినండి, ప్రకటన గ్రంథాన్ని నేర్చుకోండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు జీవించండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడండి. చూద్దాం మనం దేవుని యొక్క వాక్యాన్ని. 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుడు కాక. సంఘాలతో, ఆనాటి సంఘాలైనా, ఈనాటి సంఘాలైనా, భవిష్యత్తులో సంఘాలైనా, ఎక్కడ సంఘాలైనా, కుగ్రామంలో సంఘమైనా, గ్రామంలో సంఘమైనా, నగర పంచాయతీల సంఘమైనా, మున్సిపాలిటీలో సంఘమైనా, జిల్లాలో సంఘమైనా, రాష్ట్రంలో సంఘమైనా, దేశాల్లో ఉన్న సంఘాలైనా, ఏ సంఘాలైనా సరే దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి విషయం ఏంటంటే చెవి గలవాడు వినాలి. దేవుడు అందరికీ చెవులు ఇచ్చాడు, కానీ ఈనాడు ఈ చెవులు వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా జీవించేటటువంటి జీవన విధానం విశ్వాసులు కలిగి ఉండట్లేదు. అందుకనే ప్రభు ఆనాడు చెప్పాడు, చెవి గలవాడు వినాలి. అందరికీ చెవులు ఉన్నాయి, కానీ ఏమి లేవో తెలుసా? వాక్యాన్ని వినే చెవులు లేవు.
వాక్యం వినే చెవులు కావాలి. చూడండి, ఇక్కడ రాయబడిన వాటి దేవుని యొక్క వాక్యంలో, మరుగైయున్న జయించిన వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికి అది మరి ఎవరికి తెలియదు. మన్నా అంటే ఆత్మీయ ఆహారం. ఆనాడు ఇజ్రాయేలు మన్నా తిన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారు? మీ పితరులు మన్నా తిన చనిపోయారు, కానీ జీవాహారం నేనే. మరి ప్రభు ఆయనకి శరీరానికి సాదృశ్యంగా రొట్టెనిచ్చారు, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం ఇచ్చారు. మీ పితరులు మన్నా తిన చనిపోయారు, కానీ నా శరీరం దీన్ని రక్తం తాగువాడు నిత్యజీవం కలిగిన వాడని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. చూడండి, ఆ కాలంలో విజయానికి గుర్తుగా ఏం చేసేవారు? తెల్లరాయి ఉంచేవాడు. ఈరోజు లోకంలో ఆనందం తాత్కాలికం, నిజమైన తృప్తి దేవునిలో. రాజీ పడకుండా నిలబడిన వారికి దేవుని బహుమానం ఖచ్చితంగా ఉండదు. చూడండి, పాపం లోకం. ఫోన్ మీ ఆత్మీయ జీవితం ఎదుగుదలకు మీరు వాడుకోండి. ఫోన్లో అశ్లీలత, అర్థమేంటారా, రకరకాలైనటువంటి పాటలు. కనుక దేవుని వాక్యం వినండి, ఆత్మీయంగా ఎదగండి. ప్రకటన గ్రంథ వివరణలో 6వ భాగాన్ని మనం విన్నాము. మీరు కంటిన్యూగా ప్రకటన గ్రంథ వర్తమానాలు వినండి, ఆత్మీయంగా ఎదగండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు జీవించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అక్కడ సిద్ధపడండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆత్మీయ వాక్యానుసారమైన వాక్యం కొరకు ప్రకటన గ్రంథ వివరణ మొదటి భాగం నుంచి మీరు వినండి. ప్రతి అధ్యాయంలో ప్రతి వచనము స్పష్టంగా అర్థమయ్యేటట్టు వివరంగా వాక్యానుసారంగా వివరించటం జరిగింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో. కనుక జాగ్రత్తగా వాక్యం విని నేర్చుకోండి. ప్రకటన గ్రంథం అంటే భయపడొద్దు. ఇది మర్మం కాదు, తెలియచేయబడిన, బయలుపరచబడిన, బహిర్గతం చేయబడిన గ్రంథం ఇది. ఏముంది ప్రకటన గ్రంథంలో అనే విషయాన్ని నేర్చుకొని వాక్యాన్ని గ్రహించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు జీవించి ప్రభు రాకడకు సిద్ధపడండి. మరొక వీడియోలో ప్రకటన గ్రంథ వివరణ 7వ భాగం తుయతైర సంఘాన్ని గురించి ప్రభువారు చేసినటువంటి బోధ, ఈ యొక్క 2వ అధ్యాయంలో చివరిగా ఉన్నటువంటి వాక్యాలు మనం విందాం. అంతవరకు ప్రభు కృప మనకు తోడు నడిపించిన గాక. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి మీరు వీడియోని షేర్ చేయండి. దేవుని వాక్యం అనండి, ఆత్మీయంగా ఎదగండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా తెలుగు భాష మాట్లాడేటువంటి వారికి ఈ యొక్క తెలుగు భాషలో వాక్యము అర్థమవుతుంది. మీరువైనటువంటి సలహాలు, సూచనలు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరాల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ 8639262647 అనేటటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అంతవరకు దేవుని కృప తోడే ఉండి నడిపించును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎటువంటి ఆటంకం లేకుండా ప్రకటన గ్రంథ వివరణ సంపూర్ణంగా పూర్తి అయ్యేటట్లు మీరు ప్రార్థన చేయండి. ఇంతకుముందు యోధావు రాసినటువంటి పత్రిక హబక్కూ గ్రంథ వివరణ వివరించడం జరిగింది. వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు తప్పకుండా ఆ యొక్క గ్రంథ వివరణలు కూడా వినండి, మా కొరకు ప్రార్థించండి. అంతవరకు ప్రభు కృప తోడును ఉండును గాక. మీ సహోదరుడు క్రీస్తులో పాస్టర్ ఆర్ డానియల్. ఆమేన్.